గౌరవనీయులు పెద్దలు, వెరీ సీనియర్ సిటిజన్ ఇన్ అమలాపురం, ఎల్ఐసి రిటైర్డ్ ఆఫీసర్గా అయిన తర్వాత తమ శేష జీవితాన్ని అందరికీ సమాజానికి అంకితం గావించుకొని భాషపైన అభిమానంతో తెలుగు, ఇంగ్లీష్, అరబం, దట్ ఈస్ కాల్డ్ తమిళ్, అండ్ హిందీ కూడా ఉచితంగా భాషా జ్ఞానాన్ని పంచి ఇచ్చినటువంటి, ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవల్యూషన్ ఆఫ్ దిస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, అటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని సమాజానికి అందించినటువంటి మానవతావాది, మహాదానకర్ణులు సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉపవిగ్రహానికి ₹1,00,000 1116. అలాగే ఈరోజు జరిగేటువంటి కోనసీమ వేదశాస్త్ర సన్మాన పరిషత్ సభకి మరి యొక్క ₹1,116 దానం అంటే డొనేషన్స్ని అందజేసినటువంటి వదాన్యులు, మహారాజ పోషకులు, అలాగే కైలాస భూమికి వెళ్ళిపోతున్నటువంటి జీవుల కోసం అన్నార్తులను ఆదుకునే ఉద్దేశమే మరి యొక్క ₹1,00,000 స్వచ్ఛందంగా తన చేతులతో సంపాదించుకుని చెమటతో సంపాదించింది పంచిపెట్టిన మహాదానకర్ణులు జీబీఎంఎం ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయ శ్రీ గొల్లపల్లి సత్యనారాయణమూర్తి గారి యొక్క స్పందనని మన సమాజానికి ఈ రోజు జరిగేటువంటి సన్మాన సభల్లో తెలియజేయడానికి వారి స్పందన అందజేస్తున్నారు. రెడీ, అటువంటి సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈనాటి మా సభా నిర్వాహకులకి, ఈ సభా వేదిక మీద ఆశీనులైన వేదోద్ధులకి, సభలో పాల్గొంటున్న వేద పండితులకి, పట్టణ వేద ప్రియులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ నేను మీ ముందు 4 మంచి మాటలు చెప్పగలుగుతున్నానంటే దానికి మా తల్లిదండ్రుల ఆశీర్వచనం. నా జన్మ ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. కారణం, నా 44వ ఏట టైఫాయిడ్ వచ్చి సుమారు 45 అంకణాలు చేసి నీరసించి శరీరమైపోయాను. నిజానికి అది నాకు పునర్జన్మే. 1945లో మా నాన్నగారు కాలం చేయడం వల్ల మా స్వగ్రామం రాజోలతో ఒక పొదలాడ వదిలి ఆనాటి మద్రాసుకు మా అమ్మగారిని, 2 అన్నగారిని, నా పెద్దన్నగారు తన వద్దకు తీసుకెళ్ళారు. అక్కడే మా అన్నగారు 7 ఆడపిల్లల తల్లి అయిన వదిన గారు వారి పోషణలో నేను డిగ్రీ పాస్ అవ్వడం జరిగింది. దర్మిలా మద్రాస్ హైకోర్టులో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఆ తర్వాత తాడేపల్లిలో డాడీ కంపెనీలో స్టెనోగా ఉద్యోగం చేయడం జరిగింది. తర్వాత ఎల్ఐసిలో స్టెనోగ్రాఫర్గా పర్మనెంట్ ఉద్యోగం రావడంతో చిత్తూరు, రామచంద్రపురం, విశాఖపట్నంలో చేసి కడప, అమలాపురంలో 1995లో రిటైర్ అవ్వడం జరిగింది. నేను మద్రాసులో చదువుకునే రోజుల్లోనే 2 మిత్రులతో కలిసి స్కూల్ ఎగ్గొట్టి సముద్ర స్నానానికి వెళ్ళడం జరిగింది. స్నానం చేస్తుండగా నన్ను బలవంతంగా ఓ సుడిగుండం పక్కకు దాగేస్తుంటే గట్టిగా అరవడంతో మా ఫ్రెండ్ బలరాం అన్నతను చేయి పట్టుకొని పక్కకు లాగేశాడు. ఇది నాకు 2వ పునర్జన్మ. ఇలా నేను 2 పునర్జన్మలు పొంది ఈ రోజు అమలాపురంలో ఎల్ఐసిలో స్టెనోగా పదవీ విరమణానంతరం రాముల వారి సన్నిధిని గోపయ్య గ్రహం శ్రీరామ్ నగర్లో ఇల్లు కట్టుకొని మా అమ్మగారితోనూ, భార్యనరు, పిల్లలతో ఉండడం జరుగుతుండగా 1990లో మా అమ్మగారు 21లో నా భార్య కాలం చేయడం వల్ల అప్పటి నుంచి నా పెద్ద కోడలు, పెద్దబ్బాయి పోషణలో ఉన్నాను. నాకు పెద్దలు ఏమీ ఇవ్వలేదని బెంగలేదు. నా ఉద్యోగమే నాకు నిలకడ. నా చేత 3 పుణ్యకార్యాలు చేయించింది. అవేమంటే, 1, మనిషి గతించినప్పుడు అతని పాడమోయడానికి 4 ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఇది చాలా కష్టంగా మారింది. కాబట్టి నా భార్య మరణించినప్పుడు తూర్పున ఉన్న కాలువ దగ్గర అమలాపురంలో ఒక ఆయన ఇల్లు కట్టి నిత్యం వెలుగు తోడ్పడేవారు. అప్పుడు ఆయన 2 లక్షలు ఒకరు ఇచ్చారని, మరో 2 లక్షలు కోరితే ఒక మోటారు వాహనం కొని అందు శవపేటిక,
నలుగురు కూర్చోవడానికి వీలుగా ఉంటుందన్నారు. వెంటనే స్పందించి నేను 1,00,000, మా మేనమ్మ కొడుకు 50,000, మరొకరు 50,000 ఇవ్వడం జరిగింది. అనంతరం మా ఇంటి ఎదురుగా ఒక వయోవృద్ధురాలు మరణిస్తే ఆ శవాన్ని తరలించడానికి ఒక వ్యాన్ చూపించి ఆ పురోహితుడు మీ సహకారంతోనే సార్ ఈ వ్యాన్ అన్నప్పుడు నాకెంతో ఆనందం, తృప్తి కలిగింది. ఇక రెండవ అంశం, భూపేగ్రహంలో రామాలయ పునర్నిర్మాణం జరుగుతోంది. కడప 2 కోట్ల రూపాయల దాకా అవుతుందన్నారు ఆ పూజారి, తన కడుతోన్న మేస్త్రి. ఒక రామభక్తుడిగా నేను స్పందించి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక మూడవది, ప్రతి సంవత్సరం వేదసభ నిర్వహిస్తున్నారు. బాడీ వ్యయంతో కూడిన పని, పండిత సత్కారాలకి కొన్ని లక్షలు అవుతుంది అని తెలియగానే నా బాధ్యతగానే అని సంవత్సరం 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ వేదమాత ఆశీస్సులు ఆకాంక్షిస్తున్నాను. ఇలా ఎల్ఐసిలో ఒక చిరుద్యోగి గారిటైన నన్ను, నా కుటుంబీకులను వేదాశీస్సులు అందించి ఆశీర్వదించవలసిందిగా వినమ్రంగా మీ అందరినీ వేడుకుంటున్నాను. మంగళం, మహత్, సంతోషం. ఇక సెలవు. మీకు పిల్లలు ఎంతమంది అండి? నాకు నలుగురండి. ఒక అమ్మాయి, ఒక 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి ఆంధ్ర బ్యాంక్లో చాలా కాలం పనిచేసి పర్మనెంట్గా రిటైర్ అయ్యారు. రెండో అబ్బాయి? రెండో అతను ఎల్ఐసిలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. మూడో అబ్బాయి? మూడో అబ్బాయి కెనరా బ్యాంక్లో ప్రస్తుతం అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అమ్మాయి గారు కూడా? అమ్మాయి కూడా దురదృష్టం, మా అల్లుడు గారు ఎల్ఐసిలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా చేసి ఒక 10 సంవత్సరాల క్రితం కాలం చేశారు. మా అమ్మాయి ఇప్పుడే మా ఇంటి దగ్గర ఉంటుంది. వారికి ఒక అబ్బాయి, అమ్మాయి, వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంది. మీరు అన్నదమ్ములు? మేము 7 అన్నదమ్ములు, ఒక అప్పగారు. అందరూ గతించిపోయారు. ఇప్పుడు నేను ఒక్కడే మిగిలాను. స్టేట్స్లో మీ ఫ్యామిలీస్ ఉన్నారా అండి? యునైటెడ్ యుఎస్లో మా వదిన గారు, మా మూడో అన్నయ్య గారు, ఆయన ఎంఎస్సి పిహెచ్డి, ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తూ కాలం చేశారు. కొన్నాళ్ళకు మా వదిన గారు మా కుటుంబాలందరిలోనూ పెద్ద ఆయుష్రాలుగా 99 సంవత్సరాలతో కాలం చేశారు. ఇది మీ ఫ్యామిలీ హిస్టరీ. మిగతా అన్నగారి గురించి చెప్పలేదు కదా. వారందరూ కూడా. 4వ అన్నగారు డిఎస్పీగా రిటైర్ అయ్యారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, కోటిలో. 5వ అన్నగారు ఎల్ఎంఈ మద్రాసులో చదివారు, ఆయన వైజాగ్ షిప్ యార్డ్లో రిటైర్ అయ్యారు, కాలం చేశారు. ఇక 6వ అన్నగారు బిఏబిఎల్, ఆయన ఎల్ఐసిలో సూపరింటెండెంట్గా చేస్తూ రిటైర్ అయ్యారు, ఆయన కాలం చేశారు. ఇప్పుడు నేను ఒక్కడే ఇలా కాలక్షేపం చేస్తున్నాను, హ్యాపీగానే ఉన్నాను. నాకు మా పెద్ద అబ్బాయి కోడలు సహకారంతో హాయిగా ఉన్నాను. నాకు ఒక మనవడు, ముని మనవలు 2, అలాగే ఒక మనవరాలు. తర్వాత అలాగే మా తమ్ముడు, మా 2వ వాడికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. 3వ వాడికి అమ్మాయి, అబ్బాయి. పెద్దాడికి అమ్మాయి, అబ్బాయి. ఇది మా సంసారం, మా కుటుంబం. విద్యా దదాతి వినయం అని చెప్పినటువంటి విద్యని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, నిగర్వి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఏకైక వ్యక్తిగా కోనసీమలో సీనియర్ సిటిజన్, జీవీఎంఎం ట్రస్ట్ చైర్మన్, గౌరవనీయ ప్రొఫెసర్ శ్రీ గొల్లపల్లి సత్యనారాయణ గారి గురించి 4 విషయాలు మీ అందరికీ పంచుకుంటూ, అందరికీ కూడా వేద పురుషులు ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ కైలాసనాథుడైన ఈశ్వరుడు సర్వదా కృతజ్ఞుడే ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో.